బిస్కెట్స్ స్నాక్స్ కావాలి ఆశ్రమం. సాల్ట్ బిస్కెట్స్ ఉన్నాయి తీయండి. ఒక 4 తీయండి. గుడ్ డే ఒక 4. ఇవ్వండి. మ్యారీగోల్డ్ ఏవి ఓరియో ఇవ్వండి ఒక 4. అవి ఒక 2 షీట్లు ఇవ్వండి. ఇంకొద్దు. టైగర్ క్రీమ్ బిస్కెట్ లేస్ ప్యాకెట్ బాక్స్ కి ఎన్ని దాంట్లో వస్తాయి? ఒక 10 దండలు ఇచ్చారు కదా. ఈ దండకి ఎన్ని ఉంటాయా? రైస్ పోసుకోవడానికి ఉపయోగించుకుంటాము. ఇది చూడండి, ఇందులో గోధుమ రవ్వ పోసుకుంటాము. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డబ్బాని కొనుక్కొచ్చాము. రేపు రీజనబుల్గానే ఉంది, కానీ మనం కూడా ఆలోచించుకోవాలి కదా చెప్పి కొన్ని మాత్రమే తెచ్చాము. ఇది గోధుమ రవ్వ, ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ. చూస్తున్నారు కదా, 15 రోజులకి సరిపోతుంది చిన్నపిల్లల దగ్గర. ఇక్కడ వీళ్ళకి ఇది ఇడ్లీ రవ్వకి ఉపయోగిస్తున్నాము. పోసుకోవడానికి ఇలా
పాటే పెట్టేసుకున్నాం, ఎందుకంటే చెమ్మొచ్చేస్తుంది కాబట్టి ఇలా కవర్తో పాటే చింతపండును కూడా పెట్టేసుకున్నాం. చాలా ఫ్రెష్గా ఉంది చింతపండు కూడా చూడండి. ఇది నెలకి సరిపడా వస్తుంది. 10 కేజీలు తీసుకొచ్చాము. 2 ఆశ్రమాలకి కూడా వస్తుంది. మేము వచ్చేసి మినపగుళ్ళు కొట్టుకుంటే మళ్ళీ ఇక్కడ కడుక్కోవడానికి అంతా కొంచెం రిస్క్ కదా, మాకున్నది చాలా చిన్న ప్లేస్, అందుకని ఇలా గుళ్ళు తీసుకొచ్చి నానబెట్టేసుకొని తొందరగా అయిపోతుంది కాబట్టి ఈజీగా పని అనమాట. ఇది మినపగుళ్ళు పంచదార పెడుతున్నాం. ఇది కూడా ఇలాగే కవర్ పర్ని పెడుతున్నాం. చక్కగా ఫ్రెష్గా ఉంది. ఏంటంటే మళ్ళీ చెమ్మ రాకుండా ఇవన్నీ కూడా ఇలా కవర్ల పర్ని ఇలా పెట్టేసుకుంటాం అనమాట. ఈ డబ్బాలో చక్కగా ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా, పెద్ద ఉల్లిపాయలు పూజ రాకుండా ఉండడం కోసం ఇలాంటివి తీసుకున్నాం అనమాట. పెద్ద ఉల్లిపాయలు దీంట్లో పోస్తాం. మరీ పెద్ద పెద్ద కాయలు తీసుకున్నా కూడా వేస్ట్ కదా, చక్కగా సాంబార్లో పెట్టుకోవాలంటే చిన్న చిన్నగా కోసుకొని వేసుకోవచ్చు అని చెప్పి చిన్న కాయలు తీసుకున్నాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ మాధవి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈరోజు మరి చైనా బజార్కి వెళ్ళి మన పిల్లలకి ఈ పీటలు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు, మన వీడియో చూసేవారందరూ కూడా. ఏం లేదండి, మనకి సౌకర్యాలు లేకపోవడం వల్ల మన పిల్లలందరూ కిందనే కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. మీరు ప్రతిరోజు వీడియోలో చూస్తూనే ఉంటారు కదా, ఈ పట్టా మీద కూర్చొని నేల మీద ప్లేట్ పెట్టుకొని కూర్చొని తింటూ ఉంటారు. నాకే ఎందుకు అనిపించింది, చక్కగా ఈ పీట ఒకటి ఇచ్చి దీని మీద ప్లేట్ పెట్టుకొని, అలాగే ఒక వాటర్ బాటిల్స్ అన్ని పాడైపోయినాయి, ఈ వాటర్ బాటిల్ ఈ పీట ఇస్తే చక్కగా తినేసి మళ్ళీ ఇది చక్కగా దాచుకుంటారు పిల్లలు అని చెప్పి ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం జరిగింది. మీ అందరూ కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని 10 మందికి పంచి ఇక్కడున్న చిన్నారులకు అలాగే మా అమ్మ వాళ్ళకి అందరికీ కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మాధవి, మన BKR ఓల్డ్ ఏజ్ హోమ్స్, అమ్మ చిల్డ్రన్స్ హోమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చపాతీ చేసుకోవడానికి చపాతీ పీట, అలాగే కర్ర. ఒక కర్ర అయితే మళ్ళీ పాడైపోతే మళ్ళీ ఇబ్బంది. ఆల్రెడీ మన దగ్గర పాడైపోయినాయి చాలా వస్తువులు. 2 చపాతీ కర్రలు, అలాగే ఒక్కటే పీట తీసుకొచ్చాము. ఇది కూడా మీకు చూపిస్తున్నాము. అలాగే మన సోగ్గాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు తల దూకోవాలన్నా, పౌడర్ రాసుకోవాలన్నా, మరి మన ముఖం మనం చూసుకోవాలంటే ఖచ్చితంగా అద్దం కావాలి కాబట్టి చిన్న అద్దాలు 2 కొనుక్కొచ్చాము. అలాగే ఒక కత్తెర, ఇంకా కూరగాయలు చెక్కుకునేవి, అలాగే కొబ్బరి తురుపుకోవడానికి, అలాగే మజ్జిగ చేసుకోవాలన్నా, ఇంకా ఏం చేసుకోవాలన్నా ఇవి ఒక 2. అలాగే పప్పు గుత్తి, అలాగే ఒక చిన్న బండ అనమాట, రోకల్ బండ, చిన్న పచ్చళ్ళు అవి చేసుకుంటాం కదా, మన దగ్గర చిన్న రోల్ ఉంది, దానికోసమని ఇది తీసుకున్నాను. చాలా చక్కగా ముద్దుగా బాగుంది కదా, చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఇలాంటిది. అలాగే చిన్న చిన్న బౌల్స్, అలాగే ఇది కట్టర్, ఇదొకటి, అలాగే నిమ్మకాయలు పిండుకునేది, లైటర్స్ అన్నీ పాడైపోయినాయి మన ఆశ్రమంలో, అవి ఇలా స్కిప్పింగ్ ఆడుకోవడానికి వీళ్ళందరూ సరదాగా ఆడుకోవడం కోసం ఎక్సర్సైజ్గా కూడా ఉంటుందని ఇదొకటి, ఇవన్నీ తీసుకొచ్చాం. అలాగే వర్షం పడుతుంది, మ్యాట్లన్నీ పాడైపోయినాయి, ఒక మ్యాట్లు, తర్వాత లంచ్ బాక్సులు పెట్టుకెళ్ళటానికి మొన్న కొంతమంది పిల్లలకే తెచ్చాము. అవి బట్టలు వాష్ చేసుకోవడానికి మనకి వాషింగ్ మిషన్ ఏం లేదు, ఇలా బ్రష్లు ఇచ్చేసి సోప్స్ ఇచ్చేస్తాము, వాష్ చేసుకుంటారు పెద్ద పిల్లలు. చిన్నపిల్లలు కూడా వాళ్ళే, పెద్దవాళ్ళంతా చిన్నవాళ్ళు అందరి వాష్ చేస్తూ ఉంటారు. ఇలా ఇది అండి మన రోజు దినచర్యలో జరిగేది మన ఆశ్రమంలో. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని ముఖ్యంగా మరీ అడుగుతున్నాను. దయచేసి మీరందరూ కూడా మంచి మనసుతో ఆలోచిస్తారనే ఒక మంచి ఉద్దేశంతోనే ఇవన్నీ మీతో నేను షేర్ చేసుకోగలుగుతున్నాను. ఇవన్నీ కూడా మనమేదో ఫండ్స్ వచ్చి కొన్నవి కాదండి, దీని వెనకాల చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి, 10 మందికి మన వీడియోని పంచండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా మీరందరూ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మాధవి కానూరి. పవన్ బంటి వాణి దుర్గారావు శివ కృష్ణ చిన్నపిల్లలు అయిపోయారు అందరూ. బాబు ఏలియా తిరుపతిరావు థ్యాంక్ యూ అమ్మ. రమ్య ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మ. రాజశేఖర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మ. సీను రాము థ్యాంక్ యూ. ఎందుకు నవ్వేది? థ్యాంక్ యూ అమ్మ. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజంతా చాలా పని అంటే ఎంత పని అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మా పిల్లలకి అలాగే మా అమ్మ వాళ్ళందరికీ కూడా స్నాక్స్, మధ్యాహ్నం స్నాక్స్ పిల్లలకి మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళేటప్పుడు, అలాగే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకు టైం ఉంటే ఏదో ఒకటి చేసి పెట్టడం, లేదంటే వీళ్ళకి ఈ స్నాక్స్ ఇచ్చి పాలు ఇచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటా. అవి ప్రతిరోజు మీరు చూసే వీడియోసే. ఇవన్నీ కూడా మరి పిల్లల కోసం, మా అమ్మ వాళ్ళ కోసం నేనే స్వయంగా వెళ్ళి మార్కెట్కి తీసుకొచ్చాను. మీ అందరికి కూడా మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోని పంచి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్నారులందరికీ కూడా చేయూతను అందిస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా అమ్మ వాళ్ళు ఇప్పుడు అసలే వర్షాకాలం, ఈ వర్షానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మనకున్నది చాలా చిన్న ప్లేస్ అన్నమాట. ఇది రెంటెడ్ బిల్డింగు, చిన్నపిల్లలు ఇక్కడే ఉండేది. అలాగే ఓల్డేజ్ హోమ్లో కూడా చాలా చిన్న ప్లేసు. ఇంతమందిని ఇలా చూసుకోవాలి. ఈ టైంలోనే ఉన్న టైంలోనే మన పిల్లల్ని చూసుకుంటూ, వీళ్ళని స్కూల్కి పంపించుకుంటూ, అలాగే మా అమ్మ వాళ్ళని చూసుకుంటూ మెడిసిన్ అని అవని ఇవని ఎన్నో రకాల ఇబ్బందులు అయితే ఈ వర్షాకాలం అందరూ ఫేస్ చేస్తారు. జ్వరాలు, జలుబులు, దగ్గులు. మరి మా పిల్లలందరూ ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారంటే మా అమ్మ మా కోసం ఇవన్నీ కొనుక్కొచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు రాసుకోవడం కోసం పౌడర్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాము. అట్లాగే చక్కగా నీట్గా స్కూల్కి అయితే రెడీ చేసి పంపిస్తాము. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని 10 మందికి పంచండి. అలాగే మన వీడియోని స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.